అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఇంత పెద్ద ఎత్తున గత 2 నెలల నుంచి ఏ ప్రాంతం చూసినా ఎక్కడికి వెళ్ళినా ఒక పండుగ వాతావరణం. జగనన్న ఏదైతే 2019 తర్వాత తాను చేసిన కార్యక్రమాలు కానీ, ఏ విధంగా బీసీలు మైనారిటీ ఎస్సీ ఎస్టీలకి పదవులు కానీ పథకాలు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని విధంగా చేసిన పనులన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్క ప్రాంతంలో, అటు ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా, ఇటు కర్నూలు నుంచి తడదాకా తీసుకున్నా కూడా రోజుకి 3 ప్రాంతాల్లో సభలో హోరెత్తిస్తూ ఈరోజు ముందుకు వెళ్తుంటే ఎక్కడ చూసినా కూడా జగనన్నకి నీరాజనాలు పడతా ఉంటే ఈరోజు రేపు 2024 రాబోయే పండగ జూన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఇప్పటికే అర్థమైపోయినట్టుంది. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒక్కటే. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రి రాష్ట్రంలో వచ్చారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వచ్చారు. దాంట్లో 2 గుర్తుండిపోయే ముఖ్యమంత్రులు, ఒకరు ఎన్టీ రామారావు గారు అయితే ఒకరు రాజశేఖర రెడ్డి గారు. కానీ 2019 తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి వీరి ఇద్దరిని కలిపితే ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 2019 ముందు కూడా బీసీలకు కొంతమందికి పదవులు వచ్చినాయి, మైనార్టీలకు కూడా అడపాదడపా పదవులు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీలకు అంటే రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి తప్పక పదవులు వచ్చినాయి. కానీ 2019 ఎన్నికల ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తూ ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో 50% ఓట్ షేరు పైగా 80% సీట్లతో 151 సీట్ల కైవసం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో చూస్తే ఏదైతే బడుగు బలహీన వర్గాల మైనారిటీ ఎస్సీ ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారో వాళ్ళు ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పి మంత్రి పదవుల దగ్గర నుంచి రాజ్యసభ సభ్యులు కానీ, మేయర్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, కార్పొరేషన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఏ పదవిలో చూసుకున్నా కూడా 1/2% పైగా వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చి ఒక గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కొంతమంది మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య, బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎవరంటే వాళ్ళు సున్నాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళకి విలువ లేదని. కానీ ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిగతా నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, అది ఆ సున్నా పక్కన 1 జగన్మోహన్ రెడ్డి ఉంటే కౌన్సిలర్లు అవుతారు, 2 సున్నాల ముందుంటే జెడ్పీటీసీలు అవుతారు, 3 సున్నాల పక్కన ఉంటే ఎమ్మెల్యేలు అవుతారు. ఆ పక్కన 0 కలుపుకుంటూ పోతే దేని ఎంత విలువ ఉంటుందో ఆ బీసీ ఎస్సీ ఎస్టీల ముందు నిలబడే 1 జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా మందికి తెలీదు, ఆ 0 కనుక్కుంది మన భారతదేశం వాళ్ళే. ఆ 0 మీ దగ్గర ఉంటే విలువ లేదేమో, కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ విలువ ఉంటే వజ్రాల్లాగా చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇక్కడ మహిళా తల్లులు కూడా ఉన్నారమ్మా. ఆలోచన చేయండి మీరు అందరూ కూడా. 2024లో ఎన్నికలకు వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చినప్పుడు మాత్రం ఏం మాట్లాడారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పంచడం తప్ప ఏం చేయట్లేదని చెప్పారు. అదే ఎన్నికలు వచ్చే తలకే ఒక పప్పు మాట్లాడాడు, మీరు గుర్తుందో లేదో, లెక్కలు రాని పప్పు. ఒకరుంటే 15,000 ఇస్తా, 2 30,000 ఇస్తా, 3 90,000 ఇస్తానని మాట్లాడిన మహాప్రభువులంతా కూడా రేపు ముఖ్యమంత్రులు అవుతారని చెప్పి మాట్లాడే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆలోచన చేయండి మీ అందరూ కూడా. రేపు రాబోయే ఎన్నికలు ఈరోజు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీలు కానీ, ముఖ్యంగా ఇక్కడున్న మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక చిన్న పొరపాటు కూడా చేయొద్దు ఎవరు కూడా. ఎందుకంటే 1 ఓటు వెనక్కి పడితే మీ జీవితాలు, మన తలరాతలు 10 అడుగులు వెనక్కి పడతాయని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మన ముందున్నాడు. 4 శాసనసభ మండలిలో ఉన్నారు, 5 మంది శాసనసభ్యులు ఉన్నారు, అనేక మంది చైర్మన్లు ఈరోజు ముస్లింలకు వచ్చి రాజ్యాధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు
రేపేమంటారంటే ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే ఇన్ని చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ ఓట్లేశారు వాళ్ళు, కాబట్టి మనకు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అని చెప్పి మాట్లాడతారు. రేపు ఏ పదవి వచ్చి ఏ అధికారం వచ్చినా కూడా మనకి చేసే వాళ్ళు ఇంకా ఉండరు అని చెప్పి ఈరోజు అందరూ కూడా గుర్తు చేసుకోండి అని.